హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్ష్మీ కిచెన్. నేను మీ లక్ష్మిని. ఈరోజు దేవి నవరాత్రుల సందర్భంగా అమ్మవారికి 4వ ప్రసాదంగా అల్లంగారులు ఎలా చేయాలో చూపిస్తానండి. నూనె అనేది అస్సలు పీల్చకుండా ఎలా చేయాలో చూద్దాము. దీనికోసం నేను ముందుగా ఒక గ్లాసు మినపగుళ్ళను తీసుకొని వాటర్ పోసి శుభ్రంగా కడిగి తిరిగి వాటర్ పోసి ఒక 4-5 గంటల పాటు నానబెట్టుకోండి. 4-5 గంటల తర్వాత ఇలా పప్పు చక్కగా నానిపోయి ఉంది. నీళ్ళన్నీ వంపేసి మిక్సీ జార్లోకి తీసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోండి. నేను ఇక్కడ ఐస్ వాటర్ వేసుకున్నానండి. అవసరాన్ని బట్టి కొంచెం వాటర్ వేసి మెత్తగా పిండిని గ్రైండ్ చేసుకోవాలండి. గ్రైండ్ చేసుకున్న పిండిని గిన్నెలోకి తీసుకొని ఒక 2 నిమిషాల పాటు పిండిని ఇలా బీట్ చేసుకోండి. ఇలా బీట్ చేయడం వల్ల వడపిండి బాగా ఫ్లఫీగా తయారవుతుందండి. ఇలా బీట్ చేసుకున్న పిండిని కొంచెం తీసుకొని వాటర్ గిన్నెలో వేస్తే ఇలా పైకి తేలాలండి. ఇలా పైకి తేలింది అంటే వడలు పర్ఫెక్ట్గా వస్తాయి. ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా సాల్టు, అలాగే 1 టేబుల్ స్పూన్ అల్లం ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, కొత్తిమీర, కరివేపాకు తరుగు వేసి బాగా కలుపుకోవాలండి. దీన్ని ఒక 5 నిమిషాల పాటు పక్కన పెట్టేసుకుందాము. 5 నిమిషాల తర్వాత ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అవ్వనివ్వండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత చేతిని తడి చేసుకొని ఇలా కొంచెం పిండిని చేతిలోకి తీసుకొని మధ్యలో హోల్ పెట్టి వేసేసుకోండి. మీరు కవర్ మీద కూడా చేసుకోవచ్చండి. ఒక కవర్ తీసుకొని చేతిని తడి చేసుకొని కవర్ కూడా వాటర్ కొంచెం అప్లై చేసి మధ్యలో హోల్ పెట్టి వేసేసుకోండి. అంతేనండి. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి కాల్చుకోండి. వెంటనే తిప్పకుండా 1 నిమిషము అలానే ఉంచి అటు ఇటు తిప్పుకుంటూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఎర్రగా ఫ్రై చేసుకోండి. ఎర్రగా కాలినాక తీసుకొని మిగతా పిండి మొత్తం వేసుకొని మినపవడలను రెడీ చేసుకోండి. అంతేనండి, వెరీ సింపుల్. నాకు ఆయిల్ కూడా ఎక్కువ పీల్చలేదండి. వేసినట్టుగానే ఉంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే లక్ష్మీ కిచెన్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. నేను పెట్టే వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది, చూసేయండి. మరొక కొత్త వంటతో మళ్ళీ కలుద్దామండి. బాయ్ బాయ్.